రాసి ఎన్నికని నేను అడుగుతున్నా. ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మలు వదిలే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే ఈనాడు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమార్కుల పని బట్టి ఈనాడు బతుకమ్మ కుంటను పునరుద్ధరించడం. గొప్ప గొప్ప వ్యక్తులు గండిపేట హిమాయత్ సాగర్ను ఆక్రమించుకుంటే వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం. ఈనాడు ఢిల్లీ చూడండి, కాలుష్యంతో బడులు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ అయినాయి. ముంబైలో వాన వస్తే రోజుల కొద్దీ ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తామో మనకు తెలియదు. చెన్నైలో వాన వస్తే పడవల్లో తిరుగుతారు. కలకత్తాలో శాంతి భద్రత లేక కత్తులతో పొడుచుకుంటారు. మరి ఇన్ని నగరాల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా చూడండి. అందుకే ఈనాడు దుర్మార్గులు ఆక్రమించుకున్న వాళ్ళు కబ్జాకోరులు బాధపడ్డా సరే కొద్దిమంది బాధపడవచ్చు, లక్షలాది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ నగరం అంతర్జాతీయంగా రాణిస్తుందని హైదరాబాదు నగరంలో కబ్జాకోరుల కోరలు బీకడానికి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది. దుర్మార్గులను తోకగత్తిరిస్తుంది. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ప్రపంచం మన వైపు చూస్తుంది. చరిత్రలో జూన్ 10, 2026 తారీఖు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనాడు గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా AI, డేటా సెంటర్స్, GCC సెంటర్స్, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలను వీడికి రప్పించేదానికి ఈరోజు పునాది వేసుకున్నాం. పోయిన డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ ఇక్కడనే ఏర్పాటు చేసినాం. ప్రపంచ దేశాలన్నిటినీ ఇక్కడికి రప్పించగలిగినాం. మళ్ళీ డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ను మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో అద్భుతంగా నిర్వహించి ఇక్కడికి ప్రపంచ దేశాలను రప్పించడమే కాదు, వాళ్ళ పెట్టుబడులను ఆకర్షించి మన స్కిల్స్ యూనివర్సిటీలో మన ATCలలో చదువుకున్న వాళ్ళకు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అందుకే మిత్రులారా, ఈనాడు మీరందరూ KLR గారి నేతృత్వంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మీ గ్రామాలను కలపాలని మీరు ముందుకు వచ్చిండ్రు, మీరు తీర్మానాలు చేసిండ్రు. మా కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ప్రతిపాదనలు తెచ్చిండు. ఇవాళ సూచన ప్రాయంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపినాం. భవిష్యత్తులో కార్యాలయం ఇక్కడనే ఉంటుంది. గ్రామాల వారీగా చర్చలు చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతుంది ప్రభుత్వం. ఈ ఫ్యూచర్ సిటీనే దేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డుపట్టునోళ్ళు అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు. ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు ఈ నగరాన్ని వాళ్ళే కాపాడుకుంటారు, ఈ నగరాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఈ నగరాన్ని ప్రపంచానికి అంకితం చేసే యువత ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ నగరం భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఖచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. హైదరాబాద్కి ఎంత గొప్ప పేరు వచ్చిందో పర్ల్స్ విషయంలో కావచ్చు, హైదరాబాదులో ఫ్రూట్స్ విషయంలో కావచ్చు. హైదరాబాద్ అంటే లేక్స్ అండ్ రాక్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా, కాలుష్య రహితమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా రాణిస్తుంది. తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. వీలైనప్పుడల్లా వచ్చి ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో నేను కూర్చుంటా. మా మంత్రి శ్రీధర్ బాబు గారు, మా బట్టి గారు వారానికి ఒక్కరోజు ఇక్కడికి వస్తారు, ఈడ కూర్చుంటారు. మీ సమస్యలు ఏమున్నా అడిగి తెలుసుకుంటారు, వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. విడు భూమిన
బానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగ అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా